ప్రైజ్ లార్డ్, దిస్ ఇస్ జయప్రకాష్ అండ్ వెల్కమ్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్. ప్రభు బల్లారాధన గురించినటువంటి పూర్తి చరిత్రను మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనం గనక మనం చదివినట్లయితే, పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం వలనైన క్రొత్త నిబంధన అని చెప్పాను. క్రీస్తు ప్రభువారు తన శరీరమునకు సాదృశ్యంగా చెప్పిన రొట్టె, తన రక్తమునకు సాదృశ్యంగా చెప్పినటువంటి ద్రాక్షారసము, ఈ రొట్టె ద్రాక్షారసమును గురించినటువంటి విషయాలు పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడెక్కడ ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలో ఉన్నవి అని మనం గమనించినట్లయితే, ఈ రొట్టె ద్రాక్షారసం యొక్క పూర్తి భావం అనేది మనం తెలుసుకోవడానికి సులభవంతమవుతుంది. మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము దగ్గర ఈ రొట్టె ద్రాక్షారసము గురించినటువంటి విషయాలను మనం గమనిస్తాము. అబ్రహాము ఒక యుద్ధానికి వెళ్లి ఆ యుద్ధంలో విజయాన్ని సాధించి తిరిగి వస్తున్న క్రమంలో మెల్కీసెదెకు అనేటువంటి ఒక రాజు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని అబ్రహాముని ఎదుర్కొన్నట్లుగా మనమందరం బైబిల్ గ్రంథంలో గమనిస్తాము. అయితే ఎందుకు అబ్రహాము దగ్గరికి మెల్కీసెదెకు తీసుకొచ్చినటువంటి రొట్టె ద్రాక్షారసము అనేటువంటి ఒక సంఘటన అంత బలమైనది అని మనం గమనించినట్లయితే, అబ్రహాము తాను చేసినటువంటి యుద్ధంలో విజయాన్ని సాధించిన తర్వాత తన శత్రువులకు సంబంధించినటువంటి రాజ్యాలు కానీ వజ్ర వైడూర్యాలు కానీ, ఒక్క మాటలో చెప్పాలంటే శత్రువులకు సంబంధించినటువంటి చెప్పుల వారైనను నాకు అక్కరలేదని అక్కడే సమస్తమును విడిచిపెట్టి ఇంటి వద్దకు తిరిగి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. అయితే అబ్రహాము వ్యక్తపరిచినటువంటి ఈ గొప్ప నీతిని బట్టి యేసుక్రీస్తు ప్రభువారే మెల్కీసెదెకు రూపంలో అబ్రహాముని ఎదుర్కొని రొట్టెను ద్రాక్షారసమును ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో అనేక లేఖనాలు ఆధారం చేసుకొని మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు మెల్కీసెదెకు రాజు రూపంలో తనను బయలుపరుచుకొని రొట్టెను ద్రాక్షారసమును అబ్రహాము యొద్దకు తీసుకొచ్చాడు అని మనం గమనించినట్లయితే, జరగబో రక్షణకు సాదృశ్యంగా అబ్రహాము యొద్దకు ఈ రొట్టెను ద్రాక్షారసమును తీసుకొచ్చినట్లుగా మనకు చాలా స్పష్టంగా లేఖనాలను ఆధారం చేసుకొని మనం తెలుసుకోవచ్చు. ఇదే పాత నిబంధన గ్రంథంలో రొట్టె ద్రాక్షారసమునకు సంబంధించినటువంటి రెండవ బలమైనటువంటి సంఘటనను మనం గమనించగలిగినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తి ప్రాంతంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు ఐగుప్తి ప్రాంతం మీదకు 10 తెగుళ్లను రప్పించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం అందరం చూస్తాము. అయితే ఈ 10 తెగుళ్లలో 10వ తెగులు చాలా భయంకరమైనది, మన హృదయాలకి బాధ కలిగించేది. మరణదూత అనేది ఐగుప్తి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఇళ్ల మీదుగా దాటి వెళుతుంది. ఎవరైతే తమ ఇళ్ల ద్వారబంధాలకి వధించబడినటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తపు చిహ్నాలను ఉంచుతారో ఆ ఇళ్లను ఈ యొక్క మరణదూత అనేది దాటి వెళ్ళిపోతుంది. ఎవరి ఇంటి గుమ్మాలకైతే ఈ వధించబడినటువంటి గొర్రెపిల్ల యొక్క చిహ్నాలు ఉండవో వారి ఇంటిలోనికి మరణదూత ప్రవేశించి ప్రథమ ఫలమైనటువంటి జంతువులే కానీ మనుషుల్లో కానీ ప్రథమ ఫలమైనటువంటి ప్రాణి యొక్క ప్రాణాన్ని తీసివేసి ఆ యొక్క మరణదూత అనేది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ యొక్క భయంకరమైనటువంటి తెగులు వారిని సమీపించిన తరువాత ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరినీ అక్కడి నుంచి వెళ్ళిపోమన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. అయితే వారికి కలిగినటువంటి ఐగుప్తి ప్రాంత బానిసత్వం నుంచి విడుదల, అక్కడి నుంచి వారు వాగ్దాన భూమికి వెళ్ళేటువంటి కానాను, ఈ 2 గొప్ప సంఘటనలను బట్టి దేవుడు వారికి ఒక 7 పండుగలను జరుపుకోమని ఆజ్ఞ ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తాం. ఏంటి ఈ 7 పండుగలు అని మనం గమనించినట్లయితే, 1 పస్కా పండుగ, 2 పులియని రొట్టెల పండుగ, 3 ప్రథమ ఫల పండుగ, 4 పెంతెకోస్తు పండుగ, 5 బోరధ్వని పండుగ, 6 ప్రాయశ్చిత్త దిన పండుగ, 7 పర్ణశాల పండుగ. ఈ 2 గొప్ప కార్యాలను బట్టి దేవుడు ఈ 7 పండుగలను జరుపుకోమని ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞ ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తాము. మొట్టమొదటిది పస్కా పండుగ, రెండవది రొట్టెల పండుగ. ఈ రొట్టెల పండుగకు ముందుగా జరుపుకునేటువంటి పస్కా పండుగను గనక మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు పస్కా పశువును వధించడానికి ముందుగా పస్కా విందును ఏర్పాటు చేసుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. ఈ పస్కా విందులోనే యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసమును, తన శరీరానికి సాదృశ్యంగా రొట్టెను గురించినటువంటి విషయాలను బోధించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము. అయితే మొట్టమొదటిసారిగా పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము దగ్గర మెల్కీసెదెకు క్రమంలో రొట్టెను గురించినటువంటి ద్రాక్షారసమును గురించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంఘటన మనం చూస్తాము. ఆ తరువాత రొట్టెను గురించినటువంటి ద్రాక్షారసమును గురించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంఘటన ఈ పస్కా పండుగ,
మరియు పులియని రొట్టెల పండుగలో మనం గమనిస్తాము. ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథంలో రొట్టె ద్రాక్ష రసంను గురించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంఘటన గనక మనం గమనించినట్లయితే, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ రొట్టెని గురించి ద్రాక్ష రసంను గురించి బోధిస్తూ దీనిని నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై చేయుడి అని చెప్తున్నాడు. నిర్గమకాండము 12వ అధ్యాయము 24వ వచనం గనక ఒకసారి మనం చదివినట్లయితే, కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టాను అనవలేను అని చెప్పాను. నిర్గమకాండము 12వ అధ్యాయము 24వ వచనములో ఉన్నటువంటి ఈ పస్కా పండుగను గురించినటువంటి విషయాన్ని కనుక మనం చాలా స్పష్టంగా గమనిస్తే, మీ కుమారులకు మీ తరతరాలకు జ్ఞాపకార్థంగా ఈ జ్ఞాపకాలను మీరు అందించాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నట్లుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పస్కా బలిని ఎందుకు జ్ఞాపకంగా ఉంచుకొని తరతరాలకు బోధించాలి? యేసుక్రీస్తు ప్రభువు వారి శరీరాన్ని గురించినటువంటి రక్తంను గురించినటువంటి సాదృశ్యాన్ని జ్ఞాపకం ఉంచుకొని జరిగించాలి అని యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని కనుక మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే, ప్రభు బల్లారాధన గురించినటువంటి పూర్తి వివరణ అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొట్టమొదటిగా పస్కా పండుగను సంవత్సరపు మొదటి నెలలో 14వ తారీఖున జరుపుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మొదటి సంవత్సరము 14వ తారీఖున యెరూషలేములోనికి ప్రవేశించినట్లుగా మనం గమనిస్తాం. మొట్టమొదటిగా పస్కా పండుగ అనేది సంవత్సరమునకు మొదటి నెలలో 14వ తారీఖున పస్కా బలి పశువును వధించి పండుగను జరుపుకోమన్నట్లుగా పాత నిబంధన గ్రంథంలో మనం గమనిస్తాము. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా మొదటి నెల 14వ తారీఖున బలి అయినట్లుగా మనం స్పష్టంగా గమనిస్తాము. పస్కా పండుగలో బలి ఇవ్వాల్సినటువంటి ఈ బలి పశువును 4 దినముల ముందుగానే తమ ఇళ్లలోనికి తీసుకొచ్చుకొని చాలా క్షుణ్ణంగా ఏ కలంకమైనను ఏ కల్ముషమైనది లేనిగా పరిశోధించి చూచి ఆ తరువాత మాత్రమే దానిని బలి ఇవ్వాలి. పస్కా బలి పశువుని ఏ విధంగా 4 రోజులు కల్ముషమైనను కలంకమైనను ఉందో లేదో అని చాలా స్పష్టంగా 4 రోజులు గమనిస్తారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో కూడా ఆయనలో ఏ దోషము లేదు, ఏ కళంకము లేదని 4 వ్యక్తులు, కయాప, పిలాతు, అన్న, హేరోదు, ఈ 4 వ్యక్తులు కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో ఏ దోషమైనా ఉన్నదా, ఏ తప్పైనా ఉన్నదా అని చూసి తీర్పిచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము. పస్కా బలి పశువును సంవత్సరమునకు మొదటి నెల 14వ తారీఖు సాయంత్రమున బలివ్వాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా 14వ తారీఖున మొదటి నెల సాయంత్రము పూటనే మరణించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. ఈ పస్కా బలి పశువు వధించబడుతుంది, కానీ ఈ బలి పశువులో ఎలాంటి ఎముక కూడా ఒక్కటి కూడా విరగదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే రోజున మరణించినప్పటికీ ఆయన ఎముకలలో కూడా ఒక్క ఎముక కూడా విరగదు అనేటువంటి ప్రవచన నెరవేర్పును మనం చూస్తాము. ఆయన మరణించాడు, కానీ ఎలాంటి ఎముక కూడా విరగలేదని చాలా స్పష్టంగా మనం గమనిస్తాము. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పస్కా బలి అనేది కలగబోవు రక్షణకు సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి బలియాగం అనేది మనకు పూర్తి రక్షణను కలిగిస్తున్నట్లుగా మనం గమనిస్తాము. దేవుడు పాత నిబంధన గ్రంథంలో జరిగించినటువంటి 10 తెగుల ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఎలా అయితే విడుదల కలిగిందో, వారి మీద నుంచి మరణదూత ఏ విధంగా అయితే దాటి వెళ్ళిపోయిందో, ఆ గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ తరతరాల వారికి బోధించాలని దేవుడు జ్ఞాపకంగా ఈ పండుగలను ఏర్పాటు చేసినట్లుగా మనం స్పష్టంగా గమనిస్తాము. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఈ పస్కా పండుగను ఎలా అయితే జ్ఞాపకం చేసుకుంటూ తరతరాల వారికి బోధించమని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కట్టడగా నియమించాడో, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మానవాళి ప్రజల కొరకు చిందించబడుతున్నటువంటి రక్తమును, వధించబడుతున్నటువంటి ఆయన శరీరమును గురించినటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో సువార్త రూపంలో ప్రతి ఒక్కరికి బోధించమని, ఆయన జ్ఞాపకంగా ఈ యొక్క కార్యాన్ని జరిగించమని యేసుక్రీస్తు ప్రభువారికి మనం స్పష్టంగా తెలియజేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ప్రపంచ మానవాళి అందరికీ కలుగబో రక్షణకు సాదృశ్యంగా పాత నిబంధన గ్రంథంలో మెల్కీసెదెకు క్రమంలో అబ్రహాము యొద్దకు రొట్టెను ద్రాక్ష రసాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తీసుకొచ్చినట్లుగా మనం గమనిస్తాము. పస్కా బలి పశువు విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారికి సంబంధించినటువంటి అనేక సాదృశ్యాలను మనం గమనిస్తాము. ఈ విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి వలన కలగబో రక్షణ గురించినటువంటి సాదృశ్యాలుగా ఉన్నవి, కానీ
యేసుక్రీస్తు ప్రభువారు జరిగించినటువంటి బలియాగం అనేది మన అందరికీ సంపూర్ణ రక్షణను కలుగజేసి ఉన్నది. అందుకే ఈ యొక్క రొట్టెను, ద్రాక్షరసమును ఆయన శరీరమునకు సాదృశ్యంగా, ఆయన రక్తమునకు సాదృశ్యంగా, అంటే ఆయన త్యాగమును, ఆయన చేసినటువంటి రక్షణను పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి అందరికీ సువార్త రూపంలో మనమందరం బోధించాల్సినటువంటి బాధ్యతను కలిగి ఉన్నాము. ఈ ప్రభు బలారాధన గురించినటువంటి అనేకమైన విషయాల్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగడానికి ప్రయత్నించండి. ప్రైజ్ లార్డ్. దిస్ ఈస్ జయప్రకాష్ అండ్ వెల్కమ్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్.